కాలం ఎందుకు విలువైంది? ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ కాబట్టి. కాలాన్ని మీరు సంపాదించుకోలేరు. ఇట్ ఈస్ గివెన్ అన్ టు యూ, ఇట్ ఈస్ నాట్ ఎర్న్డ్. ఇది మీ పిత్రార్జితమో లేక మీ కష్టార్జితమో కాదు. ఇది దైవ ప్రసాదం, ఇది వరప్రసాదం. ఇది మొట్టమొదట ఈ దృష్టి పదం మనం ఏర్పరచుకోవాలి. భారతీయులు టైం వేస్ట్ చేసినంతగా ఎవరు టైం వేస్ట్ చేయరు. భారతీయుల్లో క్రైస్తవ భారతీయులు టైం వేస్ట్ చేసినంతగా ఎవరు టైం వేస్ట్ చేయరు. ఈ విషయం మనం సిగ్గు లేకుండా ఒప్పేసుకోవడమే మంచిది. బాగుపడతాం అందుకని అన్నమాట. అందుకని టైంని ఎలాగా వాడారు, దాని విలువ ఏమిటి అనేది మనం కొన్ని స్లైడ్స్ ఇప్పుడు చూద్దాం. ఐ రిక్వెస్ట్ అక్కడ కంట్రోల్ రూమ్లో ఉన్నవాళ్ళు దయచేసి టైం మనీ అనే ఒక పీపీటీ ఉంది, దయచేసి దాన్ని మీరు చూపించాలని నేను కోరుతున్నాను. ఎక్కడండి ఇది? వేర్ కెన్ ఐ సీ దట్? అక్కడుందా? ఓకే, నా ఎదురుందా? రైట్. జస్ట్ ఆ స్క్రీన్ వైపు మీరు చూడండి. మీకు టైం విలువను తెలియచేయడానికి కొంచెం క్రియేటివ్గా చేసిన స్లైడ్ ఇది. మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి. అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా ఇప్పుడు. మోడీ పుణ్యం అంట అందరికీ బ్యాంక్ అకౌంట్, ఫోన్పే వచ్చేసింది. సో ఈ బ్యాంక్ అకౌంట్ మీ జీవిత బ్యాంక్ అకౌంట్ అనుకోండి, అంటే జీవితమే బ్యాంక్ అకౌంట్ అనుకోండి. రైట్? ఇప్పుడు ఒకసారి చూద్దాం స్లైడ్, కొంచెం రన్ చేస్తారు కదా. నెక్స్ట్ నేనే రైట్. యా, imagine there is a bank that credits your account each morning. ఎంతండి ఇక్కడ ఎంత కనపడుతుంది మీకు? 86,000 86,400 మీ బ్యాంకులో ప్రతిరోజు ఉదయం పడుతుందండి, క్రెడిట్ అవుతుంది. ఓకే, అయితే అది మరుసటి రోజుకి ఉండదు, బ్యాలెన్స్ ఏమి ఉండదు. మీరు డ్రా చేసినా డ్రా చేయకపోయినా అదేమవుతుందంటే సాయంత్రానికి మురిగిపోతుంది. మీ బ్యాంకులో డబ్బులు ఉండవు. అంటే ఉదయం పడుతుంది, సాయంత్రానికి 86,400. సో మీరు ఎప్పుడు డ్రా చేసుకోవాలి? ఈ మధ్యలో డ్రా చేసుకోవాలి. లేదు మీరు సాయంత్రం డ్రా చేసుకోలేదు, నెక్స్ట్ డేకి అది ఉండదన్నమాట. మీరేం చేస్తారు అలాంటి పరిస్థితుల్లో? ఏమండి, మీరు ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళరండి, మీరు లంచ్ కూడా చేయరు, అందరూ బ్యాంకు దగ్గరే ఉంటారు. అవునా కాదా? ఎందుకు చెప్పండి? ఎందుకంటే అది మనీ కాబట్టి. పైసామే పరమాత్మ అన్నారు కదా. ఎందుకంటే ఇంకా చెప్పుకోవాలంటే మీకు డబ్బులంటే విలువ కాబట్టి. మీరు డబ్బులకి ఇచ్చిన విలువ భార్యకు కూడా ఇవ్వరు కాబట్టి, భర్తకు కూడా ఇవ్వరు కాబట్టి. అవునా కదా? మీరు డబ్బులకి ఇచ్చిన విలువ దేవుడికి కూడా ఇవ్వరు కాబట్టి. అందుకే ప్రభుత్వం 5,000 ఇస్తానంటే సంవత్సరానికి మనం వెళ్ళాలనుకుంటున్నాం. ఎంత చీప్ కదా అది. 5,000 లేకపోతే సంవత్సరానికి 5,000 అంటే నెలకి ఎంత వచ్చినట్టు? అది ఎవరి ముక్కులో పెడతాం 5,000? బట్ మనం ఏమనుకున్నాం, డబ్బులంటే చాలు మనకి, మనం అవసరమైతే దేవుడిని కూడా అమ్మేసి దాన్ని తెచ్చుకుంటాం. మనకి ఎవరు నేర్పించారో మనకు తెలియదు, మనకి డబ్బులంటే చాలా ఇష్టం.
డబ్బులంటే చాలా విలువ మనకి. అందుకనే మీ సంగతి తెలిసిన ఆయన ఎవరో తయారు చేశాడు ఈ స్లైడ్. టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అయితే ఇప్పుడు మీరు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. సో మీరేం చేస్తారు? ప్రతి పైసా డ్రా చేస్తారు కదా. కొంచెం వదిలేస్తారా? ఏమండి? ఎంత అక్కడ ఎంత ఉంది? 86,400. కొంచెం వదిలేస్తారా? 400 బ్యాంక్ కూడా వదిలేస్తారా? వదలరు. మినిమం బ్యాలెన్స్ అంటే కూడా ఒప్పుకోరు మీరు కదా. సో ఈచ్ ఆఫ్ అస్ హ్యాస్ సచ్ ఎ బ్యాంక్. ఇట్స్ నేమ్ ఈజ్ టైమ్. నా టైం బ్యాంక్ నుంచి మీరు ఏం చేస్తున్నారు? ఎవ్రీ మార్నింగ్ ఎంత? 86,400 సెకండ్స్ క్రెడిట్ అవుతుంది. ఏంటి 86,400 ఎలా వచ్చింది ఏమండి? 24 గంటలు కదా. గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. అంటే 24 × 60. నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60. అంటే 24 × 60 × 60. మీరు లెక్కేసి చూసుకోండి, 86,400 అనమాట. మరి టైం పట్ల మన దృష్టి ఎలా ఉంది? ఎందుకు ఈ తేడా? యు వాల్యూ మనీ బట్ యు డోంట్ వాల్యూ టైం. మీకు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. మనీని మీరు సృష్టించుకున్నారు, కానీ టైంని దేవుడు సృష్టించాడు. మనీ పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు, టైం పోతే చచ్చినా సంపాదించుకోలేవు, సావాల్సిందే తప్ప. విచ్ ఈజ్ మోర్ ప్రెషస్? టైం. కానీ దేనికి ఎక్కువ పెద్ద పెట్టేస్తాం ఏమండి? మనం టు సేవ్ టైం మనం కొంచెం ముందుకెళ్దాం. దెర్ ఈజ్ నో గోయింగ్ బ్యాక్, దెర్ ఈజ్ నో డ్రాయింగ్ అగెయిన్స్ట్ టుమారో. వెనక్కి వెళ్ళి ఆ 86 అరే నిన్న సాయంత్రం మర్చిపోయానే 86,400 పోయినాయే అని డ్రా చేసుకోవడానికి కుదరదు. అలాగని ఈరోజే రేపటి గురించి కూడా వెళ్ళి రేపటిది కూడా ఇప్పుడే డ్రా చేసుకుంటాను సార్, రేపు నేను ఊరు వెళ్తున్నాను బ్యాంకుకి రాలేను అనడానికి లేదు కదా. యూ మస్ట్ లివ్ ఇన్ ద ప్రెజెంట్ ఆన్ టుడేస్ డిపాజిట్. ఈరోజు 86,400 సెకండ్లనే నువ్వు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని జీవించాలి. అందుకని యేసుప్రభు ఏమన్నారు? ఏనాటికి ఈడు ఆనాటికి చాలు, ఏనాటి మేలు కూడా ఆనాటికి చాలు. రేపటిది నువ్వు ఈరోజు డ్రా చేసుకోలేవు, నిన్నటిది ఈరోజు నువ్వు డ్రా చేసుకోలేవు. ఓకే. సో ఏం చేయాలి? మనం పెట్టుబడిగా పెట్టాలి. డ్రా చేసి ఏం చేయాలి? పెట్టుబడికి తగులుబడికి ఏంటి తేడా? యేసుప్రభు లూకాసు వార్తలో తగులుబడి అని ఒకసారి అన్నాడు, గుర్తుందా మీకు? శిష్యరికం గురించి చెప్తూ, ఒకడు ఇల్లు కట్టాలంటే ఏం చూసుకుంటాడు? మొదట తగులుబడి చూసుకుంటాడు అన్నాడు. తగులుబడి అంటే ఖర్చు పెట్టేస్తే ఇంక రాదన్నమాట, ఇంకా తగలబడిపోయిందన్నమాట అది. దాన్ని అందుకే తగులుబడి అన్నారు. అర్థమైందండి? చైతన్యం వచ్చింది కదా, తెలుగు మీకు నేర్పించాల్సి వస్తుంది. ఏం చేస్తాం? పెట్టుబడి అంటే పెడితే మళ్ళీ వస్తుంది. ఈరోజు ప్రశ్న ఏమిటంటే ఈ సెమినార్లో, మీ టైము తగలబడిపోతుందా లేక పెట్టుబడిగా ఉంటుందా? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. మీరు ఇక్కడ ఏది ఇన్వెస్ట్ చేస్తారో దేవుని యొక్క స్పృహలో, అది రేపొద్దున దాని యొక్క ఫలితాలు, దాని యొక్క రిటర్న్స్ అంటాం కదా. ఆ పెట్టుబడి పెడితే ఏమొస్తుంది? మనకి లాభం వస్తుంది కదా. ఈ లాభాలన్నీ ఎక్కడికి వస్తారు తెలుసా మీరు? ఆ టైమ్లెస్ వరల్డ్లోకి వస్తారు. టైం ఎందుకు చాలా ప్రెషస్ అయింది అంటే అండి, నాట్ ఓన్లీ ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్, బట్ ఆల్సో ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇట్, యూ కెన్ రీప్ ద రిజల్ట్స్. ఆ లాభాల్ని నువ్వు శాశ్వత కాలంలో కొయ్యొచ్చు.
అంటే అశాశ్వత కాలంలో తమరు పెట్టే పెట్టుబడి శాశ్వతమైనటువంటి రిజల్ట్స్ని, లాభాలని ఇస్తుంది. కానీ మనం ఎక్కడ పెట్టుబడి ఎక్కువసార్లు పెడతాం? మళ్ళీ పోగొట్టుకుండే లాభాల్లోనే పెడతాం మనం. మొన్న ఈ కోడి పందాలు జరిగాయి కదా. ఓ పందెం గెలవంగానే ఏం చేస్తాడు వీడు? తీసుకెళ్ళి మళ్ళీ రెండో పందెంలో పెడతాడు. రెండో పందెంలో రాగానే ఏం చేస్తాడు? మూడో పందెంలో పెడతాడు. ముచ్చటగా మునిగిపోతాడు. అంతే. ఇక్కడ పెట్టుబడే కాదు, వచ్చే రాబడి కూడా తగలబడిపోతుంది ఒక రోజున. పంచభూతాలు మహావేంద్రంతో కరిగిపోవను ఆయన వచ్చినప్పుడు. మీరు ఆయన కోసం ఇక్కడ ఈ అశాశ్వత కాలాన్ని కానీ పెట్టుబడిగా పెడితే అది మీకు అద్భుతమైన రాబడిని, శాశ్వతమైన రాబడిని, అది మీతోటే ఉంటుంది ఇంకంతే. ఫర్ ఎవర్ విత్ యూ. దీన్ని బట్టి మీకు అక్కడ రివార్డ్స్, అవార్డ్స్. కానీ మనం చాలాసార్లు ఇక్కడ అవార్డ్స్, రివార్డ్స్ కోసం పాకులాడతాం. మన దృష్టి పదం మారాలి. ద వే వి థింక్ అబౌట్ టైమ్ అండ్ దిస్ వరల్డ్ అండ్ దిస్ లైఫ్ మనం మారాలి. ఏమండి, మనం కొంచెం ముందుకెళ్దాం. సో క్లాక్ ఈజ్ రన్నింగ్, సో మేక్ ద మోస్ట్ ఆఫ్ టుడే. ఏమిటి పాఠం అంటే 86,400 సెకండ్లు అయిపోకముందే దాన్ని మీరేం చేయాలంటే పెట్టుబడిగా మార్చుకోవాలి. ఎవ్రీ సెకండ్ కౌంట్స్. రైట్. సమయం విలువ తెలియడానికి మీకు ఈ పొయటిక్ లైన్స్ చూపిస్తున్నాను. మీరు మనసులో రాసుకోండి, ఎందుకంటే ఇంత ఫాస్ట్గా మీరు రాసుకోలేరు. బట్ మనసులో ముద్రించుకోండి. చాలామంది భారతీయులకి, ముఖ్యంగా భారతీయ క్రైస్తవులకి సమయం విలువ తెలియదు. కాబట్టే ఇది మీరు చదివి తీరాలి ఖచ్చితంగా. 1 సంవత్సరం విలువ తెలియాలంటే ఏం చేయాలంటేనంట, 1 సంవత్సరం విలువ తెలియాలంటే ఏం చేయాలి? ఒక్క సబ్జెక్టు పోతే వెనకబడిపోతాడే, ఆయన అడగాలి. 1 సంవత్సరం విలువ. లేకపోతే మనకి నీట్లోనో ఎంసెట్లోనో ర్యాంక్ రాక ఒక 1 ఇయర్ వేస్ట్ అయిపోద్దే, వాళ్ళని అడగాలి. సంవత్సరం విలువ ఎంత గొప్పదో తెలుస్తుంది వాళ్ళని అడిగితే. అంతేకాదు, ఇది కొంచెం బ్యాటరీ వీక్ లాగా ఉంది బ్రదర్. 1 మంత్ విలువ మీకు తెలియాలంటే 9 నెలలు నిండకుండా నెల తక్కువడు ఉంటాడు కదా, వాడిని గంటది కదా. ఆ 30 రోజులు వాడు కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత బయట బతకాలి వాడు. ఆయన్ని బతికించుకోవడానికి ఆమె ఎంత యాతన పడుతుందో ఆ తల్లిని అడిగితే చెప్తుందంట 30 రోజుల విలువ. 1 వీక్ విలువ తెలియాలి, 1 వారం విలువ తెలియాలంటే ఏం చేయాలంటే వీక్లీ న్యూస్ పేపరు ఎడిటర్ని వెళ్ళి కలవండి. ఆడు నిద్రపోడు. మళ్ళీ వారపత్రిక కిల్లి కొట్లో అమ్మేదాకా వాడు నిద్రపోలేడు, మనలాగా ఉండలేడు. ఎవ్రీ డే కౌంట్స్, ఎవ్రీ అవర్ కౌంట్స్, ఎవ్రీ మినిట్ కౌంట్స్. 1 గంట విలువ తెలియాలంటే పలానా చోట కలుద్దాం ఆ బేకరీలో, ఇక్కడ ఈ పార్క్ దగ్గర అని బయట కలుస్తారు కదా లవర్స్. అబ్బాయి 1 గంట లేటుగా వచ్చాడు అనుకోండి, అప్పుడు అమ్మాయి దగ్గర నుంచి వచ్చే మ్యూజిక్ మీకు గంట విలువ తెలియజేస్తుంది అన్నమాట. అండి 1 మినిట్ విలువ తెలియాలంటే ఏం చేయాలంటే ట్రైన్ మిస్ అయినాడు జయకుమార్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగాలి. గమ్మత్ ఏంటంటే భారతీయ రైల్వే తోటి సమయానికి రాదు కానీ సమయానికి వెళ్ళిపోద్ది. సో థ్యాంక్స్ టు ద రైల్వేస్ డిపార్ట్మెంట్, వాళ్ళు కూడా మనకు సమయం విలువ తెలియజేస్తున్నారు. 1 సెకండ్ విలువ తెలియాలంటే ఏం చేయాలి?
ఆ త్రుటిలో యాక్సిడెంట్ తప్పుతుంది. 1 సెకండ్లో వాడిని అడిగితే గుండె మీద చేసుకొని అమ్మో అంటాడనమాట. 1 మిల్లీ సెకండ్. మిల్లీ సెకండ్ అంటే తెలుసా మీకు? సమయం. మన ఒక సెకండ్ని మళ్ళీ 10 భాగాలు చేస్తే లేకపోతే 100 భాగాలు చేస్తే వస్తుంది. మనకి సెకండ్ కంటే ఫాస్ట్గా నడుస్తుంటుంది ఒక క్లాక్. వీళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్, అథ్లీట్స్ పరిగెడుతూ ఉంటారు. అప్పుడు మీకు టీవీ స్క్రీన్ మీద చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. సెకండ్ అంటే మనం కన్నార్పకుండా చూస్తే ఇంకా అవలేదేంటి సెకండ్ అని కూడా అనిపిస్తుంది మనకి. ఎప్పుడు మారుతుంది నెక్స్ట్ సెకండ్ అని. కానీ మిల్లీ సెకండ్ అలా ఉండదు. మిల్లీ సెకండ్ విలువ తెలియాలంటే ఎవరిని అడగాలంటే, ఆ మెడల్ పోగొట్టుకుంటారు చూసారా, ఆ పరిగెట్టేటప్పుడు మిల్లీ సెకండ్ తేడా వస్తే గోల్డ్ మెడల్ మిస్ అయిపోయి సిల్వర్ మెడల్ వస్తుంది. వాళ్ళని అడగాలి. ఏమండి? సో ట్రెజర్ ఎవ్రీ మూమెంట్. ఎస్టర్డే ఈజ్ హిస్టరీ, యూ కాంట్ చేంజ్ ఇట్. నిన్న గతించిపోయిన చరిత్ర, దాన్ని నువ్వు మార్చలేవు. టుమారో ఈజ్ ఎ మిస్టరీ, అదేంటో నీకు తెలియదు. రేపేంటో ఏం జరుగుతుందో నీకు తెలియదు. అందుకని రేపు అక్కడికి వెళ్తాను, ఎల్లుండి ఇక్కడికి వెళ్తాను అనొద్దు అన్నాడు యాకోబు. దేవుని చిత్తమైతే అనండి అన్నాడు. ఎందుకంటే అది మిస్టరీ. హిస్టరీని మార్చలేవు, మిస్టరీని తెలుసుకోలేవు. మరి టుడే ఏంటి? వాట్ ఈజ్ టుడే? టుడే ఈజ్ ఎ గిఫ్ట్. 86,400 సెకండ్లు ఏంటి? దేవుడిచ్చిన వరం. అందుకే టుడే ఏమంటారు ఇంగ్లీష్లో? ప్రజెంట్ అంటే ఏంటి? గిఫ్ట్. అందుకని ప్రజెంట్ని ఏమంటాం మనం? గిఫ్ట్కి పర్యాయ పదంగా వాడతాం. దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ ప్రజెంట్. సో ఎవరైతే ఈ ప్రజెంట్ని, ఈ గిఫ్ట్ ఆఫ్ గాడ్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు చరిత్ర గతులు మారుస్తారు. వాళ్ళు భవిష్యత్తుకి బంగారు బాట వేసుకుంటారు. వారు రాబోయే తరాలకి ఒక మార్గదర్శకం అవుతారు. ఇదే పౌలు చెప్తున్నాడు ఎఫెసీ పత్రిక 5:15లో. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. నిన్నటిని సద్వినియోగం చేసుకోలేవు ఈరోజు, రేపటిని సద్వినియోగం చేసుకోలేవు ఈరోజు, బట్ ఈరోజే సద్వినియోగం చేసుకోవాలి. టైమ్ ఈజ్ సో వాల్యుబుల్ ఫర్ 2 రీజన్స్. ఒకటి, దేవుడు దాన్ని నీకు వరప్రసాదంగా ఇచ్చాడు. 2, నువ్వు దాన్ని ఇక్కడ పెట్టుబడిగా పెడితే శాశ్వత రాబడి ఉంటుంది. టైం విలువ అర్థమైందండి మీకు? మీరు రాసుకోవడం కాదు, మీ రాతలు మార్చుకోవాలి. అర్థమైందా నేనేం మాట్లాడుతున్నానో? మీ బతుకులు మార్చుకోవాలి. అప్పుడు మీరు ధన్యులు అన్నమాట. మనం టైంని ఎంత అద్భుతంగా సద్వినియోగం చేసుకోవచ్చో మనం కొన్ని స్లైడ్స్ మళ్ళీ చూద్దాం. ఎఫెసీ పత్రికలోకి ఒకసారి వెళ్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట మళ్ళీ మనం చదువుకుందాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనండి. ఇంగ్లీష్లో ఎవరైనా చదువుతారండి? ఎనీబడి ఫ్రమ్ బీ వెరీ కేర్ఫుల్ దెన్ హౌ యూ లివ్. నువ్వు ఎలా జీవిస్తున్నావో ఒక్కసారి జాగ్రత్తగా చూసుకో. అమ్మ ఒకసారి మళ్ళీ చదవండి. నాట్ యాజ్ అన్వైజ్ బట్ యాజ్ వైజ్, మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. వండర్ఫుల్ ట్రాన్స్లేషన్. మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ because the days are evil. Do not be foolish therefore. Yes, నెక్స్ట్ లైన్లో ఉంది, మనం అక్కడికి వద్దాం తర్వాత. నా ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని రాసినటువంటి సందర్భంలో సమయానికి వాడిన గ్రీకు పదము ఈజ్
కైరోస్, నాట్ క్రోనోస్. కొయినా గ్రీక్లో, అంటే బైబిల్ రాసినటువంటి మార్కెట్ వ్యవహారిక గ్రీక్లో, క్రీస్తు శకం 1వ శతాబ్దపు గ్రీకు భాషలో 2 పదాలు ఉన్నాయి. ఒకటి క్రోనోస్, ఇంకొకటి కైరోస్. ఈ క్రోనోస్ అని అంటే అర్థం ఏంటంటే కాలము. ఈ కైరోస్ అనే దానికి అర్థం ఏంటంటే దానికి కూడా కాలమే, దాన్ని సమయము అంటాం. మన తెలుగులో కూడా కాలాన్ని సమయాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడతాం. పెద్దగా ఉందనుకోండి టైము, దాన్ని ఏమంటాం మనం? కాలం అంటాం. చాలా కాలం అయింది అంటాం. చిన్న టైం అనుకోండి క్వాంటిటీలో, దాన్ని సమయం అంటాం మనం తెలుగులో, కదా? అంతే కదా మనం తెలుగు వాడేది. కానీ గ్రీక్లో అలా వాడరు. గ్రీక్లో క్వాంటిటీ ఆఫ్ టైంని క్రోనోస్తో సూచిస్తారు, క్వాలిటీ ఆఫ్ టైంని కైరోస్తో సూచిస్తారు. క్వాలిటీ ఆఫ్ టైం అంటే ఏంటి? క్వాంటిటీ ఆఫ్ టైం అంటే ఏంటి? ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వారాలు, ఇన్ని దినాలు, ఇన్ని గంటలు, ఇది క్రోనోస్ అన్నమాట. కైరోస్ అంటే అర్థం ఏంటంటే వాటిని నువ్వు ఎలా ఉపయోగించావు. నా పిల్లలతో ఈరోజు నేను 10 నిమిషాలే గడిపాను, టైం లేదు. కానీ ఆ 10 నిమిషాలు వాళ్ళకి గుర్తు పెట్టుకోగలిగిన, వాళ్ళు మర్చిపోలేని సమయమా? దెన్ ఇట్ ఈస్ కైరోస్ అన్నమాట. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోండి అని అంటున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే హౌ యూ స్పెండ్ ద టైం. అందుకనే మళ్ళీ చదవండి ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేషను. మేక్ ద మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. స్టార్టింగ్లో ఏముంది చూడండి, ఇందాక మీరు చదివింది, బీ వెరీ కేర్ఫుల్ హౌ యూ లివ్, విచ్ మీన్స్ హౌ యూ స్పెండ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. ద హౌ పార్ట్ ఆఫ్ ఇట్, ద హౌ పార్ట్ ఆఫ్ ద టైం. కాలాన్ని నువ్వు ఎలాగా ఉపయోగిస్తున్నావు, దాట్స్ ఇట్. ఎంతకాలము, దానికంటే కూడా ఎలా వెచ్చించావు, ఎంతకాలం బతికావని కాదు, ఎలా బతికావన్నదే ప్రాముఖ్యం.